ఏంటి తమ్ముడు కాళ్ళ మీద పడుతున్నావు? నేను నిన్ను అప్పుడే క్షమించేశాను. లేలే మీడియా అంతా చూస్తుంది కదా. నన్ను చెప్పుతో కొట్టినందుకు నిన్ను చంపేయాలి. క్షమాపణ అడిగితే ఏం పోయిందిరా నీకు? వీరుడి కోపం పొంగి పొరలింది. ఏమైందన్నా? కానీ యముడికి తెలియలేదు అతడు గుండెను పట్టుకొని కుప్పకూలిపోతాడని. హాస్పిటల్కి వెళ్దాం సార్. ఏ తమ్ముడు ఏం కాల? హాస్పిటల్కి అక్కర్లా. చెప్పేది వినండి సార్. హాస్పిటల్కి వెళ్దాం సార్. మీరు అంబులెన్స్ పిలిపించండి సార్. సార్ హాస్పిటల్కి వెళ్దాం సార్. అన్న చూసుకుంటాడు. మౌనం మూసుకోరా. మీకు తెలియదన్నా, ఆయన ఇప్పుడు గుండె పట్టుకొని పడిపోతారన్నా. అదేం లేదు, కెమెరాలు చూసేటప్పటికే తమ్ముడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. అన్నకేం కాదు తమ్ముడు, నువ్వు ధైర్యంగా అయ్యో మీకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వాడు చెప్తే జరుగుతుందన్నా. సార్ అన్నా నీకంతా తెలుసు కదా, నువ్వైనా అర్థమయ్యేలా చెప్పన్నా. क्या तेलुगु नहीं, तुम हिंदी मालूम? अच्छा, హిందీ తెలియదుట, నువ్వు ఏదో మేనేజ్ చేయి. సార్ మీకు ఎలా అర్థమయ్యేలా చెప్ప. యముడికి చెమట్లు పట్టినవి. సార్ మీకు చెమట పడుతుంది సార్. అయ్యో జరగండి జరగండి. షర్టు బట్టలు నిప్పేయండి సార్. సార్ 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 చెమట పడుతుంది సార్. సార్ జరగండి అమ్మా, జరగండి జరగండి. భవనంలో వింజామరులు పేలవంగా ఊగినవి. జరగండి జరగండి, తప్పుకోండి. दो मिनट सर, ओपन करना जी. తెరవరా. యముడు రక్తం మరిగినది. ఇప్పుడు బాగా గాలి వస్తుంది కదా సార్. సార్ నేనే ప్యాచ్ వర్క్ చేసిస్తాను సార్. కొంచెం సిమెంట్ అన్ను ఇటుకలు పంపిస్తే చాలు సార్. చూసుకో మొత్తం కోసేకు. సార్ యూ నీడ్ టు కామ్ డౌన్ సార్. ఈ ప్రాబ్లం పెద్ద అవ్వకుండా నేను చూసుకుంటాను సార్. కిటికీలు పడిపోయేలాగా ఎవడని కడతాడరా? మీ మీద ఏం యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నారు. ఓ వారం మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను. ఆ ప్యాచ్ వర్క్ పందిగాడు చెప్పింది విని అంతా చేస్తున్నాడు. వాట్ డమ్మీ పీస్. మనకి తెలియనోడు ఎవడో వీడి వెనకాల నుండి పని చేయిస్తున్నాడు. వాడెవడో ఫస్ట్ కనుక్కోండి. అది తెలిసే వరకు కొంచెం ఓపిక పట్టండి సార్. తొందరపడకండి. వాడికి రాత్రి గడవకూడదు. వాళ్ళు ఖచ్చితంగా నీకోసం వస్తారు. నువ్వు ఇక్కడ ఉండొద్దు. కొద్ది రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. అదే నీకు సేఫ్. వీరుడు చెలరేగబోతున్న చిరుతుల అటు ఇటు సంచరిస్తున్నాడు. నీకంతేనయ్యా మర్యాద. నీ ఎవరైనా చేతికి దొరికావో చంపేస్తాను చెప్తున్నా. వీరుడికి కోపం తన్నుకొచ్చినది. చొచ్చినది. ఎప్పుడు చూడు వీరుడికి మహోకోపం వచ్చింది, వాడికి నిద్ర పట్టలేదు, ప్రజల కోసం పోరాడాడు అని. నేను మనిషినే కదయ్యా. వీరుడు ఆడి గర్ల్ ఫ్రెండ్ తో జాలీగా ఉన్నాడు, ఆడికి లంకిపిన్ దొరికింది అని కథ చెప్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? ఇదిగో నన్ను సంపి పారదుపుతాడా మినిస్టరు. దయచేసి సమాప్తం చెప్పి ఈ కథని ఇంతటితో ముగించేయి. నీకు చేతులెత్తి దండం పెడతానయ్యా. వీరుడిని హతమార్చడానికి దండగులు భవనం లోపలికి చొరబడ్డారు. నిన్ను
తీసుకొచ్చారు. పారిపోనయ్యా. వీరోచితమైన యుద్ధం ప్రారంభమైనది. సత్య నిజంగా నాకు తెలీదన్నా. 2 గంటలుగా నేను చెప్పరా వీరుడిని వెనక వైపు నుండి ఒకరు దాడి చేశారు. ఎందుకయ్యా ఆ పిల్లాన్ని పట్టుకుని కొడుతున్నారు? ఏయ్ గౌరమ్మ, నీకెందుకే? నువ్వు నోరు మూసుకో. దుర్మార్గుడు వీరుడి కడుపు మీద గట్టిగా కొట్టాడు. ఎందుకయ్యా కొడుతున్నారు? ఇది పార్టీ వ్యవహారం. ఎవడైనా వచ్చాడో సత్య, నా బిడ్డను వదిలేరా, దయచేసి వదిలేరా, వదిలేరా, వదిలే. పాపరా వాడు, నొప్పి తట్టుకోలేడురా వాడు. వదిలేండిరా, వదలమని చెప్పండి. నా బిడ్డను కొట్టద్దని చెప్పండి అయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటాను. వదిలేండి. అమ్మా, వీరుడిని బలవంతంగా లాక్కుంటూ పోయాడు ఆ దుర్మార్గుడు. అమ్మా, సార్ వదిలేండి సార్. సార్, ప్లీజ్ సార్. అయినా వాళ్ళతో సార్, సార్ ప్లీజ్ సార్. ఎవడైనా లోపల రావాలని చూస్తే మీకు అదే గట్టి పడుతుంది. వీరుడిని కిందకి తోశాడు. సత్య, సత్య, ఏం చేస్తున్నారా? ఓయ్, కథ చెప్పడం ఆపోయా. నన్ను కొట్టి కొట్టి చంపేస్తారయ్యా. నీకు దండం పెడతానయ్యా, ప్లీజ్. నా కొడుకును వదిలేయండిరా. సత్య వీరుడు మూతిని కొట్టి చీల్చాడు. రక్తం పారినది. ఒకడు వీరుడిని కర్రతో కొట్టాడు. వీరుడు బాధతో విలవిలలాడుతుండగా దుర్మార్గుడు గుండెలపై గట్టిగా తన్నాడు. మళ్ళీ తన్నాడు. మళ్ళీ తన్నాడు. కానీ ఈసారి వీరుడు వాడి కాలుని వేగంగా పట్టి ఆపాడు. ఎడం వైపుకి విసిరేశాడు. ఏంటి కొడుతున్నాడు? సారీనా, సారీ అన్న, అన్న అన్న, సారీ సారీనా, సారీ లేనా, లేనా, చెయ్యవన్నా, ఇవన్నా, సారీ, సారీ అన్న, సారీ, సారీ. కర్ర తల మీదకొచ్చే లోపు ఎడం వైపుకి వంగాడు. రేయ్, ఎక్కడున్నారా? వీరుడు ఆగాడు. ఎడం వైపున్న బస్తాని ఎత్తి విసిరేశాడు. వీరుడు వంగాడు. జరిగి కర్రని పట్టుకున్నాడు. కొట్టడానికి వచ్చిన కర్రని కర్రతో అడ్డుకున్నాడు. కుడివైపుకు వంగగా తుటిలో తప్పించుకున్నాడు. కుడివైపున్న తాడుని లాగాడు. కడ్డిల్ని నెట్టి బాల్చిని ముందుకు విసిరి వచ్చిన వాడిని వెనక్కి తోసి చుట్టని లాగి ఎదుటివాడి మీదకి విసిరాడు. సారీ అన్న, సారీ అన్న. కత్తి తెచ్చాడయ్యా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పోయా. ఆ సముద్రపు పిల్లగాలులు వీచగా విచిగా వీరుడి సాహస కృత్యాలను ఆమె గాఢంగా ఆస్వాదించింది. ఎవరు ఆస్వాదించింది? ఇదిగో కథలోకి రావయ్యా. పొడొస్తున్నాడయ్యా. ఏం చేయాలో చెప్పోయ్యా.
వీరుడి సహనం వహించాడు. కుడివైపు జారుకుని తప్పించుకున్నాడు. కొట్టి దుర్మార్గుడి మొహం చీల్చాడు. సత్య అన్నయ్య! నా వద్దునా, ఇంతటితో ఆపేద్దామన్నా. ముక్కలు ముక్కలుగా నరికేయండి రాడ్ని. వీరుడికి అర్థమైంది, తప్పించుకోవడానికి ఏకైక మార్గం యుద్ధం. క్షమించన్నా, వెనక నుంచి వచ్చిన నాకు వేరే దారి లేదు. బిగించి ఒక్క గుద్దు మరలా వాలాడు. కర్రని అడ్డుకొని సారీ అన్న, సారీ అన్న, సారీ అన్న. జెండాన్ని పట్టుకొని దాన్ని మొదలకుండా వంగి లేచి ఎడమ చేత్తో అడ్డుకున్నాడు. మళ్ళీ ఎడమ చేత్తో అడ్డుకున్నాడు. వాలాడు. జెండాన్ని లాక్కొని జెండాతో వచ్చిన కర్రని లాక్కుని మరి కొట్టాడు. ఏయ్, కొంచెం మెల్లగా చెప్పబోయా. దాన్ని వెనక్కి విసిరి మీద వేసిన కర్రను బలంగా దూసి జెండాను జెండా కర్రను గుండెలకి హత్తుకున్నాడు. లాగి వాడి మెడ మీద ఒక్కటి పారాడు. వీరుడు తన ఎడం భుజం మీద ఉన్న దుమ్ముని తులిపాడు. చేయి చాచి వేళ్లను మడిచి చూసుకున్నాడు. కింద పడి ఉన్న సంఖ్యలైన దుర్మార్గుడి మెడకి చుట్టి లాగాడు. మరలా సంఖ్యలను గట్టిగా లాగగా ముందు చెప్పినట్టుగానే దుర్మార్గుడి ముఖాన్ని చీల్చాడు. సారీ అన్న. తమని సమస్య నుండి రక్షించటానికి వచ్చిన వీరుడిని చూసి ప్రజలు పొంగిపోయారు. ఈ ఎదవలకు కావాల్సిందే. రాసుకోరా నా కొడక, నీ చావు నా చేతుల్లోనే.